హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లోని జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్లో అనమాట. జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్లో ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లం వచ్చేసి మనకి ఈ విధంగా ఉందండి. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద జెడ్ సెక్షన్ షోన్ ఇన్ ఫిగర్. అంటే ఏం లేదు, జస్ట్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, దానికి సెక్షన్ వైజ్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇది సిమెట్రికల్లో లేదు కాబట్టి దీనికి ఎక్స్ బార్ వై బార్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 300 ఉంది, ఇక్కడ 150 ఉంది కాబట్టి. సో దీంట్లో ప్రాబ్లం వచ్చేసి మనకి 20 ఇచ్చాడు, ఇది 30, తర్వాత 150 ఇచ్చాడు, ఇది మొత్తం హైట్ వచ్చేసి 500 ఇచ్చాడు. సో దీంట్లో మనం సెక్షన్ వైజ్ డివైడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సపోజ్ దీన్ని మనం సెక్షన్ 1 అనుకున్నాం అనుకోండి, దీన్ని సెక్షన్ 2 అనుకుంటే, దీన్ని సెక్షన్ 3 అనమాట. సో ఈ డయాగ్రామ్ పూర్తిగా మనకి క్యాలిక్యులేషన్ అయిన తర్వాత మనం పక్కన ఇక్కడ డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సెక్షన్లు ఫైండ్ అవుట్ చేయాలంటే బాక్స్ రెక్టాంగులర్ 1, రెక్టాంగులర్ 2, రెక్టాంగులర్ 3 కన్సిడర్ చేస్తాం కాబట్టి సెక్షన్ 1 అనొచ్చు, లేకపోతే నార్మల్గా 1, 2, 3, 4 అనొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సొల్యూషన్ ప్రారంభం అవుతుంది అనమాట. సో ఫస్ట్ సెక్షన్ 1లో వచ్చేసి ఇక్కడ 300 ఉంది. ఓకే, సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ 300 × 20, అంటే ఇక్కడ సెక్షన్ 1 దగ్గర 300 × 20. సో 2 3 6 అంటే ఇక్కడ 600 వస్తుంది అనమాట. 6300 కదా, 23 60 అంటే 6000. సో ఏరియా కాబట్టి mm². సో చూద్దాం, మనకి 300 × 20, సో 6000 వచ్చింది. అలాగే x1 వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. అంటే ఇది x1 వాల్యూ కదా, ఈ x1 వాల్యూ అంటే సెక్షన్ 1 దగ్గర అనమాట, ఏరియా 1 ఇది. సో అలాగే x1 వాల్యూ అంటే ఇక్కడ ఇది 20 ఉంది కదా, ఈ 20ని రిడ్యూస్ చేసినట్లయితే మనకు వచ్చే వాల్యూ అనమాట x1 వాల్యూలో. సో x1 మనకి 280. అలాగే y1 అంటే ఈ పొజిషన్ అనమాట, 20లో బై సెంటర్ చేసుకుంటే మనకి 10 అవుతుంది. సో ఇది 10 mm. అలాగే 280 కూడా 10 mm. నెక్స్ట్ సెక్షన్ 2 దగ్గర తీసుకున్నట్టయితే A2 వాల్యూ అనమాట. A2 వాల్యూ అంటే ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ A2 వాల్యూ ఉంది కదా, సో ఇక్కడ 20 పోతే, ఇందులో 20 పోతే ఎంత ఉంటుంది, 40, అంటే 400 వాల్యూ వేసుకోవాలన్నమాట. 480 × 20 వేసుకోవాలి. సో 480 × 20 వేసుకుంటే మనకి 962 వస్తుంది వాల్యూ, ఏరియా 2. సో 20 తీసేస్తే మనకి 60. సో 500 - 40. సో 460 × 20, సో 920 వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ సెక్షన్లో 20 తీసేస్తే 500లో మనకి ఎంత వాల్యూ మిగులుతుందంటే 40, అంటే 480 వేసుకోవాలన్నమాట ఏరియాకి. 480 × 20, సో 960. 460 × 20, 920 వస్తుంది ఏరియా. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 300 వచ్చినట్టు ఇక్కడ కూడా 460 × 20. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 460 × 20, సో 9200. సో ఇది mm². అలాగే x2 వాల్యూ అంటే, సో ఇది వాల్యూ అనుకోండి, ఈ హైట్ 20, ఈ 20 పోతే మిగిలిన వాల్యూ ఏదైతే ఉందో 4 వాల్యూస్ నుంచి మనకి 40, అంటే 140 వస్తుంది అనమాట, 140. అలాగే y2 వాల్యూ అంటే ఇది అనమాట. దీని హైట్ ఎంత వస్తుంది, ఇప్పుడు 500 కదా, 500లో బై 2 చేసుకుంటే మనకి 250 వస్తుంది. అలాగే సెక్షన్ 3 అంటే A3 అంటే ఏరియా వాల్యూ 3 అనమాట.
సో ఏరియా వాల్యూ 3 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 150 ఇంటూ 2 వేసుకుంటే సో 150 ఇంటూ 20 సో 3000 వస్తుంది అనమాట ఏరియా. సో 150 ఇంటూ 20 3000. సో ఇక్కడ 3000 mm². అలాగే ఇక్కడ x3 వాల్యూ ఎలా వస్తుంది చూడండి. సో x3 వాల్యూ అంటే ఇది. సో 150 డివైడెడ్ బై 2 150 డివైడెడ్ బై 2 సో 75 వచ్చింది. అలాగే y3 వాల్యూ. సో y3 వాల్యూ అంటే మనకి ఈ ఓవరాల్గా మొత్తం యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 75 ప్లస్ 500 డివైడెడ్ బై 2 325. $75 plus 460 divided by 2 385 490 వస్తుంది. 75 plus 500 divided by 2 325. సో ఇక్కడ మనకి 490 వస్తుంది వాల్యూ. ఇది mm. సో ఇది కూడా సేమ్ యాస్టీస్గా mm అనమాట. సో ఈ mmకి ఇక్కడ ఉన్న mmకి పెద్ద వేరియేషన్ ఏం లేదు, mm వాల్యూ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ బార్ వాల్యూ కావాలి. ఎక్స్ బార్ వాల్యూ ఏ విధంగా వస్తుంది? x1 ఇంటూ a1 ఇంటూ x1 ప్లస్ a2 ఇంటూ x2 ప్లస్ a3 ఇంటూ x3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. దట్ ఈస్ ఈక్వల్ మనకి ఇచ్చిన వాల్యూ ప్రకారం ఇస్తే a1 వాల్యూ ఎంత ఉంది, మనకి x2 ఎంత వాల్యూ ఉందో చూసుకోవాలన్నమాట. సో a1 వచ్చేసి 6000 ఇంటూ x1 వచ్చేసి 280 ప్లస్ నెక్స్ట్ a2 వాల్యూ 9200 ఇంటూ x2 వాల్యూ 140 ప్లస్ a3 వాల్యూ 3000 ఇంటూ 750 by 6000 ప్లస్ 9200 ప్లస్ 3000. సో ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే మనకి ఎక్స్ బార్ అన్నది వస్తుంది. సో క్యాల్కులేట్ చేద్దాము. 6000 ఇంటూ 280 ప్లస్ 9200 ఇంటూ 140 ప్లస్ 3000 ఇంటూ 75. divided by 6000 plus 9200 plus 3000. సో 175.43 వస్తుంది అనమాట. 175.43 ఎక్స్ బార్. అలాగే వై బార్ ఈజ్ ఈక్వల్ టు, సో y bar is equal to a1 y1 plus a2 y2 plus a3 y3 by a1 plus a2 plus a3. సో a1 వాల్యూ 6000 ఇంటూ y1 అంటే 10 ప్లస్ 922 ప్లస్ 250 ప్లస్ 6000 into 490 divided by 6000 plus 9200 plus
6000. సో ఇక్కడ y బార్ వాల్యూ వస్తుంది, చూద్దాం. 6000 into 10 plus 9200 into 250 plus 6000 into 490 divided by 6000 plus 9200 plus 6000. So 125.188. $125.48. ఇది మనకు వచ్చిన y బార్ mm. సో ఈ విధంగా మనం XY డైరెక్షన్ Z వాల్యూ చేస్తాం అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్ మనం గీసినట్టయితే ఏ విధంగా వస్తుంటే ఇలా వస్తుంది. దీంట్లో ఇది సెక్షన్ 3, ఇది సెక్షన్ 1, ఇది సెక్షన్ 2 అనమాట. సో ఇది Z డైరెక్షన్లో 1, ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ సెంటర్ పాయింట్ దగ్గరికి x బార్ డైరెక్షన్ వస్తుంది అనమాట. ఇది x1 వాల్యూ. అలాగే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి x3 వాల్యూ. అలాగే ఈ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఇది x2 వాల్యూ. సో దీని డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అంత లెంత్ మనం గీసుకోవాలన్నమాట డయాగ్రామ్. సో ఇప్పుడు దీంట్లో హైట్ వచ్చేసి ఇది y2 అవుతుంది. సో ఇక్కడ సెంటర్ లైన్ వచ్చేసి y1 అవుతుంది. ఈ సెంటర్ లైన్ నుంచి ఇది y2 అవుతుంది. సో పూర్తిగా హైట్ వాల్యూ చూసుకున్నట్టయితే అంటే ఈ పొజిషన్ నుంచి సెంటర్ లైన్ నుంచి ఇది మనకి y3 అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం మనం నెక్స్ట్ వీడియో చూసుకుందాం. అంతవరకు ఉంటానండి, బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.